అందరికీ నమస్కారం. నా పేరు కరుణ్. మీరు చూస్తున్న శ్యామ్ కింగ్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో పెన్షన్ల పెంపు మీద అదిరిపోయే శుభవార్త వచ్చిందండి. ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తాను. వీడియోని చివరిదాకా చూసి ఛానల్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ కోసం ఒక వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేశాను. డిస్క్రిప్షన్ ఉంటే దాని లింక్ అందులో జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ లింక్స్, వీడియో చేయాలని కొన్ని టాపిక్స్ అందులో షేర్ చేస్తాను. ఓకే, జాయిన్ అవ్వండి. చూడండి, మనకి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో ఈ నెల 28 లోపు లేకపోతే 17 లోపు, 17 లేదా 16 లేదా 18 అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణలో మొత్తం ఎంత ప్రాజెక్ట్స్కి, పథకాలకి, కాలేజీలకి, మెడికల్ కాలేజీలకి, వీటన్నిటికీ ఎంత అవుతుందో ప్రభుత్వం అయితే మొత్తం బడ్జెట్ అయితే ప్రభుత్వం అయితే 3,20,000 ఏదైతే ఉందో 20,000 కోట్లు అయితే ప్రభుత్వం కేటాయించబోతుంది. సో ఈ 3,20,000 కోట్లలో పెన్షన్ల పెంపు కూడా ఉంది, అలాగే మహాలక్ష్మి పథకం కూడా ఉందని అయితే తెలియజేయడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు ప్రభుత్వం అన్ని పథకాలు అమలు చేసింది. ఒక మహాలక్ష్మి 2,500, అలాగే పెన్షన్ల పెంపు, అలాగే వికలాంగుల పోరాట సమితి తరపున కూడా మందకృష్ణ మాదిగ గారు అసెంబ్లీలో వికలాంగులకి ఎవరైతే ఉన్నారో వారికి 6,000 రూపాయలు చేయాలని అయితే డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగ పోరాట సమితి కూడా ధర్నాలు ఇవన్నీ కూడా చేస్తున్నారు. అలాగే మున్సిపల్ కార్యాలయాల ముందు కూర్చుని ధర్నాలు కూడా చేయడం అయితే జరుగుతోంది. సో ఇది దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పెన్షన్ల పెంపు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో వచ్చి రాగానే 6,000 రూపాయలు పెన్షన్ చేశారు. అలాగే ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం రాగానే మహిళలకు ఇప్పుడు మహిళా దినోత్సవం సందర్భంగా 2,500 ఇవ్వడం జరుగుతుంది. కానీ మన తెలంగాణకు వచ్చేటప్పటికి రైతు భరోసా కూడా పూర్తి స్థాయిలో అమలు అవ్వట్లేదని, అలాగే ఇందిరమ్మ ఇల్లు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అంటే సంతృప్తి స్థాయిలో అమలు అవ్వట్లేదు. ఓ పక్కన ఎలక్షన్ కోడ్ అన్నారు, ఓ పక్కనేమో నిధులు లేవు అన్నారు పొంగులేటి శ్రీనివాసరావు గారు. సో ఇవన్నీ ఇబ్బందులు అయితే ఉన్నాయి, వారికొన్న ఇబ్బందులు వారుకుంటాయి. సో ఈ ఉగాది కల్లా ముందు ఏవైతే అమలు చేశారో పథకాలు అవన్నీ కూడా రావటం జరుగుతుంది. కానీ ఈ ఉగాదిలోపు ప్రకటించేటువంటి బడ్జెట్లో మహిళలకు 2,500, అలాగే ఎవరైతే ఈ యొక్క పెన్షన్ల పెంపు ఉందో ఈ యొక్క 6,000 రూపాయలు, అలాగే వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకేమో 4,000 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరిగిద్ది అనమాట. సో దీని గురించి అఫీషియల్ ప్రకటన వస్తుంది, వచ్చి రకమైన వీడియో చేస్తాను. కొత్త పెన్షన్ల గురించి అప్డేట్ వస్తుంది, అది కూడా వీడియో చేస్తాను. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతాను. అలాగే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, అందులో ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్స్ లింక్స్ కూడా నేను అందులో ఇస్తాను. థ్యాంక్ యూ.